హలో అందరికీ. మా ఇంట్లో ఈరోజు ఒకే కొమ్మకి హార్వెస్ట్ చేసిన చిన్న ఉసిరికాయలండి. ఇలా గెలలుగా వస్తాయి, ద్రాక్ష గుత్తుల్లాగా వస్తాయండి. చాలా బాగుంటాయి. చెట్టుపైకి బాబుని ఎక్కిపించి తెంపిపించాను. చాలా బాగుంటాయి. ఇలా గుత్తులుగా వస్తాయి. ఇది లాస్ట్ సైజు అండి. ఇది చాలా పెద్ద సైజు అనుకోండి. దీంట్లో వీటితో మనం నిలవ పచ్చడి చేయొచ్చు, రోటి పచ్చడి చేయొచ్చు, పులిహోర చేయొచ్చు, స్వీట్ చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు, చారు పెట్టుకుంటే చాలా మంచిది, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు హెయిర్కి కూడా అప్లై చేస్తున్నాను. చూద్దాం ఎలా అవుతుందో అని. నేను అప్పుడప్పుడు హెయిర్కి కూడా అప్లై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది చాలా పండిపోయిందనమాట. అది పండిపోయిన కాయల గుత్తి. ఇవి కొంచెం పండే స్టేజ్లో ఉండేవి. ఇవి కొంచెం కచ్చిగా ఉన్న కాయలు. కానీ వీటిని మనం నిలవ పచ్చడి కాకుండా రోటి పచ్చడిగా చేసుకోవచ్చు, పులిహోర కలుపుకోవచ్చు. ఇవి పండిపోయిన ఉన్నాయి కదా, వీటితో మనం స్వీట్ చేసుకోవచ్చు, నిలవ పచ్చడి పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని నూరి కొంచెం పసుపు ఉప్పు వేసి ఈ పేస్ట్ని మనం అలాగే కొన్ని నెలల పాటు ఒక 3 to 4 months లేదా 6 months వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను అలా పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్. చాలా యూజ్ అయింది. చింతపండు వాడాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు అనిపించినప్పుడు దీన్ని తీసి మనం హాయిగా 1 గంట బయట పెట్టి తర్వాత ఇది నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం పులిహోర కలుపుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. దీంట్లో కాయ కూడా చాలా చిన్నగా ఉంటుందండి. చాలా చిన్నగా ఉంటుంది. ఈ కాయ ఉంది కదా, దీనికంటే ఇంకా చిన్నగా ఉంటుంది కాయ. లోపల గింజ చాలా మంచిదండి. వీటిని ఆరోగ్య ప్రయోజనాల గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. కానీ తింటే చాలా మంచిది. వీటిని యాజ్ ఇట్ ఈజ్గా కూడా తినేయచ్చు. పుల్లగా వగురుగా చాలా బాగుంటుంది. ఈ గెల నాకు ఇష్టం అనిపించి మా బాబుకి చెప్పాను, దీని కాయలు పక్కకి ఎలా విడివిడిగా కోయకురా, గెలగానే కొయ్యి అని. ఇది లాస్ట్ సైజ్ అండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.